హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో గీ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. 15 డేస్ వరకు పాడవ్వదు, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు తినొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ షుగర్ తీసుకోవాలి. 2 గ్లాసెస్ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసెస్ నెయ్యి తీసుకొని నెయ్యి హీట్ అవ్వాలి. నెయ్యి హీట్ అయ్యేంతలోపు పాకం తీగ పాకం రావాలండి. కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ శనగపిండి తీసుకోవాలి. శనగపిండి కూడా యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది అడుగున, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. మొత్తం మైసూర్ పాక్ రెడీ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఒక 10 మినిట్స్లో రెడీ అవుతుంది. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. నెయ్యి మొత్తం యాడ్ చేయాలి. నెయ్యి ఎంత బాగా యాడ్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి. అన్నీ ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో ఈక్వల్గా తీసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. మధ్యలో అస్సలు ఆపకూడదు, కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా మొత్తం కలపాలి. ఇలా నెయ్యి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత పైకి మొత్తం శనగపిండి పొంగు వచ్చిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ట్రేకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి రాసేసి ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసి మొత్తం ట్రే అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ట్రే మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత వేడి మీద ఉన్నప్పుడే పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారితే ఒక 1/2 అవర్ తర్వాత పీసెస్ కట్ చేసిన వచ్చేస్తాయండి. చూసారు కదా, ఒక 1/2 అవర్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా డైరెక్ట్గా పీసెస్ అన్నీ వస్తాయి కట్ చేసినవి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి మీకు మైసూర్ పాక్ ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.